దేవునికి ఆజ్ఞాతిక్రమం, దేవుని మాట లోపడకపోవడం, దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల పాపము వచ్చింది. పాపం అంటే అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, మోసం చేయడం, ఏమార్చడం, ఇవే పాపం. అయితే అది మనకందరూ కనపడతా ఉంటుంది కానీ గ్రహించము. అయితే ఎప్పుడైతే పాపం వస్తుందో దేవునికి మనకున్న సంబంధము దూరం అయిపోతుంది, తెగిపోతుంది. మళ్ళా మనం ఎన్ని మార్లు ప్రయత్నించినా మళ్ళా దేవుని మనం చేరలేము. అయితే దేవాదేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పరమను వీడి యొక్క లోకానికి నీ నా కోసం ఆయన సిలువలో తన రక్తాన్ని కాచినాడు. తన రక్తాన్ని కాచి నీ కోసం నా కోసం ఆయన బలైనాడు. బలైన తర్వాత ఆయన అలాగే ఉండలా, తిరిగి పునరుద్ధానంగా మూడో రోజు లేచిన దేవుడు. లేచిన దేవుడిని నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకు నిత్య రాజ్యం, నీకు నిత్య జీవం. చనిపోయిన తర్వాత మళ్ళా నిత్య జీవం ఉంటుంది. ఇప్పుడు దాసు గారు చనిపోయినారు, అయితే మళ్ళా దేవునితో కూడా మళ్ళా ఆయన తిరిగి ఆయన లేస్తాడు, వస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము ఈ యొక్క దాస్ గారి యొక్క కుటుంబానికి, వారి పిల్లలకి వాళ్ళ ఆశీర్వాదంగా ఉండాలని, సేవకులుగా ఇక్కడ వచ్చి మీ కుటుంబానికి సమాధానం ఉండాలనేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. సమాధానకర్త, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి. అయితే ఆయన మీద రాజ్యభారం ఉంది. అయితే నీ మీద దేవునికి ఆయనకు అక్కర కలిగి ఉన్నాడు అనేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. లాస్ట్ గా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. సామెతలు రాసిన గ్రంథం, సామెతలు 16:3